ఆయన మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయన మనం చెంత నిలబడి, మన కుడి పక్షాన్ని నిలబడి నువ్వు భయపడవద్దని చెబుతున్న ఏకైక దేవుడు ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు నువ్వు భయపడవద్దని. రెండో మాట అంటున్నాడు, నీ ప్రార్థన వినబడినది. ఏంటిదండి? నీ ప్రార్థన వినబడినది. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కోరుకున్న కోరిక ఏమిటి? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పెడుతున్న మొరేమిటి? దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు సహాయం చేయమని నువ్వు అడుగుతున్న సంకల్పం ఏమిటి? అదైతే నువ్వు అడుగుతున్నావో, దేని గురించి అయితే దేవుని సందులో మొరపెడుతున్నావో ఆ విషయాన్ని గురించి ప్రభు చెబుతున్న మాట ఏమిటి తెలుసా? నీ ప్రార్థన నాకు వినబడినది. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మన ప్రార్థనలను వినే దేవుడు. ఆయన చెవులు మూసుకునే దేవుడు మాత్రం కాదు. అందుకని వాక్యం ఉంటుంది, కైతరి నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా. నీ ప్రార్థన నాకు వినబడినది. ప్రియులారా, మనం చదివిన మొదటి మాట ఏమిటంటే ఆయన కృపా కనికరములు గల దేవుడు. ప్రియులారా, జకర్యా దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతో కాలం ప్రార్థన చేస్తూ ఎంతో కాలం ఏడుస్తూ ఉంటే కృపా కనికరముల దేవుడు చూస్తున్నవాడు. హల్లెలూయా. ఆయన చూస్తే ఏమన్నాడంటే, నీ ప్రార్థన నాకు వినబడినది జకర్యా, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మానవుడు భయపడకుండా ఉండాలి అంటే, మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంట 40 ఏండ్లు అరణ్య యాత్ర చేసి, 2 సంవత్సరాలు అండి, 40 ఏండ్లు. ప్రియులారా, ప్రతిరోజు కూడా దేవుడు వారిని ఎలా పోషించాడో తెలుసా? పరలోక మన్నాతో పోషించాడు. కీర్తన గ్రంథులు అంటాడు, దేవదూతలు తినే ఆహారాన్ని అంట దేవుడు వారికి పెట్టాడు. ఇలా ప్రతిరోజు కూడా వారు మన్నాడు తింటూ గడుపుతున్న ఆ రోజులలో సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక రోజున ఏం చేశారంటే, ప్రియులారా, ఈ రోజున కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని వింటూ, దేవునితో నడుస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవునితోనే ఉంటూ కొంతమంది చేస్తున్న కార్యకలాపాలు. ప్రియులారా, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. ఆయన కృపా కనికరముల దేవుడు. మర్చిపోకండి, ఆయన ఎవరండి? కృపా కనికరము గల దేవుడు. ఎంతో మంది క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే క్రిస్మస్ ఆరాధన చేస్తూ కూడా ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన కార్యకలాపాలు చేస్తున్నారు. కొంతమంది క్రిస్మస్ అంటూ పార్టీ పెడతాడు. ఏం పార్టీ అంటే, ఇంటి మీద స్టారు, ఇంటిలోన బారు. ఇదేంటిది పండగడికి? అరే, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. నువ్వేం చేస్తున్నావు అంటే ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టి ఇంటిలో ఏం పెడుతున్నాడు? బారు పెట్టేసి అంటున్నాడు, నాకు క్రిస్మస్ పండుగ వచ్చింది. ఏమొచ్చిందంట? క్రీస్తు నా కోసం పుట్టాడు అని సంతోషం కలిగి ఏంటంట తాగుతూ తూగుతూ, ఏమండి, అనేక మంది స్నేహితులు పిలుస్తూ, వాడుకనే కాదు స్నేహితులు పిలిచి అంటాడు, అరే యేసయ్య మన కోసం పుట్టాడు, మీరు తినండి తాగండి. ఏమండి, క్రిస్మస్ దేనికి చేశారంటే తాగడానికి, తినడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 11వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ వారి కన్నులు ఎదుటంట, ఇశ్రాయేలు కన్నులు ఎదుటంట మన్నా కాక ఇంకోటి ఏమీ లేదు. ప్రియులారా, ఈ రోజున మన కన్నులు ఎదుట వాక్యం ఉన్నా, దేవుని ప్రత్యక్షత ఉన్నా గ్రహించిన వారు ఎందరో ఉన్నారు. వారి కన్నులు ఎదుట మన తప్పు ఏమి లేదంట. ఈ రోజున క్రైస్తవం కూడా వాక్యాన్ని పక్కన పెట్టేసి, క్రీస్తు ఆరాధన పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో తెలుసా? యవన బిడ్డలతో డాన్సులు. ఎవరితోనండి? యవన బిడ్డలతో డాన్సులు. వాళ్ళు కూడా నిక్కర్లు వేసుకుని, మంచి డ్రెస్ కూడా కాదు, నిక్కర్లు వేసుకుని ఎంత అందంగా చేస్తున్నారు కదా. హల్లెలూయా. దానివల్ల దేవుని నామానికి అవమానమా ఘనత? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలంట 40 ఏండ్లు మన్నాను తింటూ వారి కనులు ఎదుట మన్నా లేక ఏమి లేదంట. వాళ్ళు అంటున్నారు. అప్పుడు వారికి ఏం గుర్తొచ్చింది తెలుసా? ఐగుప్తులో తిన్న దోసకాయలు గుర్తొచ్చినాయి అంట, కీరకాయలు గుర్తొచ్చినాయి అంట, ఉల్లిగడ్డలు గుర్తొచ్చినాయి అంట, అరే తెల్లగడ్డలు గుర్తొచ్చినాయి అంట. అక్కడ తింటే మేము మాంసం తినేవాళ్ళం, అక్కడ ఉంటే మాకు బాగుండేది, అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ ఏమి లేదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? క్రీస్తు ఆరాధన పక్కన పెట్టేశాయి. ఎక్కడైతే సంతోషం ఉందో,